మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ శ్రీరామనవమి. మేము వచ్చేసాం. మేము మీ స్టిక్కర్ మ్యాన్ అండ్ స్టిక్కర్ మ్యాన్ బ్రో. ఇవాళ మేము మా ఇంట్లో ఎలా జరుపుకున్నాం శ్రీరామనవమి, తర్వాత మేము గుడికి వెళ్ళాం, అక్కడ ఎలా జరిగింది మొత్తం మీకు చూపిస్తున్నాం. అండ్ వెల్కమ్ టు స్టిక్కర్ మ్యాన్ ఛానల్. కమాన్. మేము మా ఇంట్లో వచ్చేసి ఇలా దేవుని ఫోటోలను అన్నీ అలంకరించుకొని ఇలా కొబ్బరికాయ కొట్టి మొత్తం ప్రసాదం పెట్టాం. ఇవే ప్రసాదాలు మీరు పెట్టారా, ఇంకా వేరే పెట్టారా నాకు కమెంట్లో చెప్పండి. మీరు చూస్తుండండి. తర్వాత గుడికి వెళ్ళాం. ఇప్పుడు గుడి చూడండి, ఇంతమంది ఉన్నారు గుడిలో. మేము ఆల్రెడీ లేట్ వెళ్ళి కూర్చుందాం అనుకున్నాం, కానీ అక్కడ అన్ని దిక్కుల మొత్తం జనంతో నిండిపోయారు. అసలు దేవుణ్ణి చూడాలంటే అసలు కనపడట్లేదు. చాలా దూరంగా ఎక్కడో వెనకాల ఉన్నాం. మాకు అన్ని సైడ్లు చూస్తున్నాం. ఎక్కడైనా వెళ్ళి కూర్చోవచ్చా అండి, ఎంత ప్రయత్నించినా ఎక్కడ కూర్చోనికే అవకాశం లేదు. ఇలా వెనకాల నుంచి చూస్తూ ఉండిపోయాం. సీతారాముల కళ్యాణం పక్కన లింగం ఉండే, వెళ్ళి నీళ్లు పోద్దాం అనుకున్నాం, కానీ అక్కడ కూడా చాలా మంది పోస్తూ ఉన్నారు. సరే తర్వాత పోద్దామని అనుకొని ఇంకా మేము చాలా దూరం నుంచే సీతారాముల కళ్యాణం అయ్యగారు చెప్తున్నాడు, మొత్తం కథ చెప్తూ అసలు ఏంది ప్రతి ఒక్కటి ఎంతో అద్భుతంగా చెప్పాడు. చూస్తూ ఉండిపోయాం. ఎంతమంది జనం వెనకాల ఉన్నామన్న ఫీలింగ్ లేదు, ఎంతో దేవునికి దగ్గరగా ఉన్నామని చూస్తూనే ఉండిపోయాం. అలా ఛాన్స్ తర్వాత అందరు వెళ్ళిపోయాక దేవునికి దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం. ఎందుకంటే మనకు అప్పుడైతేనే కనీసం దేవుని దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. ఇప్పుడు దేవుడు ఎలా దగ్గర నుంచి ఉన్నాడంటే అన్ని విగ్రహాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తుంది. ఇలా లాస్ట్గా వెళ్ళాం. తర్వాత మేము శివుని దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసాం, ఒకరి తర్వాత ఒకరు. అక్కడ కూడా జనాలు ఉండే. తర్వాత పూజ అయిపోయింది, అన్నదానం స్టార్ట్ అయింది. ఇంకా లైన్లో నిలబడ్డారు. దేవుని కాళ్ళ దగ్గర అక్షింతలు వేయడానికి మేము కూడా వెళ్ళి దేవుని దగ్గర కాళ్ళకాడ అక్షింతలు వేసి అయ్యగారితోటి కూడా వేపించుకున్నాం. తర్వాత మేము కూడా అన్నదానం దగ్గరికి వెళ్ళాం. అక్కడ కూడా చాలా మంది జనాలు ఉన్నారు. మాకు 1/2 అవర్ పట్టింది. తర్వాత మాకు కూడా అందింది. ఎంతో వేడిగా ఉంది. తర్వాత రాత్రికి మా ఇంటికాడ ఇంకొక గుడి ఉంది, అక్కడ మేము పొద్దుగాల కళ్యాణం చూడలేకపోయాం. కానీ రాత్రికి దేవుని ఊరేగింపు జరుగుతుంది మా ఇంటికాడని. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొత్తం డీజే లైట్లు, మస్తు మంది జనాలు, కోలాటాలు, మొత్తం రోడ్ల మీద సందడిగా జరుగుతుంది. వెనకాల దేవుడి దగ్గర అందరూ వెళ్ళి మళ్ళీ అయ్యగారు పూజ చేస్తున్నారు, వాళ్ళ మీద అక్షింతలు వేస్తున్నారు. మొత్తం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ మొత్తం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కోలాటాల్లో పాల్గొంటున్నారు.